ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఇంక ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను దేవి అమ్మవారి కోసం. ఈరోజు సెకండ్ రోజు కదా. ఇది ఆల్రెడీ ఈ రెసిపీలన్నీ పోస్ట్ చేసి ఉన్నాయండి, అందుకని నేను పైన సింపుల్గా చూపిస్తున్నాను. నేను పులిహోర చేసేది బియ్యం ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను. 3 విజిల్స్కి మన రైస్ ఉడకబెట్టుకోవాలి. ఆల్రెడీ చింతపండు కూడా ఉడకబెట్టుకుంటున్నాను అండి, అలా అయితే గుజ్జు తొందరగా వస్తుందన్నమాట. ఇంకా వేరుశనగపప్పు, పచ్చిమిర్చి, బెల్లం అవన్నీ రెడీ చేసుకున్నా. దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అండి. ఇంకా చింతపండు పులుసు మరిగిన తర్వాత అది యాడ్ చేసుకోవడం, అలా కొంచెంసేపు మరగాలండి. ఒక 4 పచ్చిమిర్చి చెప్పాను కదా. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది, ఒక పళ్ళెంలోకి వేసేసాను. తర్వాత దానిలో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పులుసు దగ్గరికి అయిన తర్వాత దీన్ని యాడ్ చేసుకోవడమేనండి. ఇంకా అన్నం చాలా వేడిగా ఉంది, కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా అది కూడా పులుసు కూడా కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి పులుసు. నాకు కొంచెం పులుసు ఎక్కువైనట్టు అనిపించింది, రైస్ కొంచెం తక్కువైనట్టు అనిపించిందండి. ఇట్స్ ఓకే, తర్వాత మనం రైస్ కలుపుకోవచ్చు. కొంచెం వేడి చేసుకొని ఇదిగోండి ఇంకా పోపు కూడా రెడీ చేస్తున్నాను. ఏం లేదు, వేరుశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ అండి. కొంచెం ఆయిల్లో దోరగా వేపుకొని ఇంకా యాడ్ చేసుకోవడమే. దీనిలో కావాలంటే జీడిపప్పు, కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి ఈరోజు నేను దానిమ్మ పళ్ళు పెట్టుకున్నానండి. నేను అరటిపళ్ళు పెట్టా, రోజుకొకటి అనుకుంటున్నాను, ఎంతవరకు కుదిరితే అంతవరకు అలా పెట్టుకుందామని. లేకపోతే నైవేద్యాల రూపంలో అయినా అలా చేసుకుందాం, 9 రకాలు అని అనుకుంటున్నాను. ఇంకా తల్లి కటాక్షం ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఇదిగోండి చక్కగా ఇలా పులిహోర కలుపుకున్న తర్వాత ఇంకా నేను పూజ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఇంకా ఇక్కడ దీపం పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా దానింపల్లి ఇలా పెట్టుకున్నాను. తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపం పెట్టుకున్నానండి. నిన్న ముగ్గు మీకు గడప ముగ్గు ఎలా వచ్చిందో అనేది బిట్టి యాడ్ చేయడం మర్చిపోయాను. ఇదిగోండి ఇలా సింపుల్గా నేను అరేంజ్ చేసుకున్నాను బయట. ఇదిగోండి తులసమ్మ దగ్గర కూడా ఇలా బొట్లు పెట్టుకొని చక్కగా ఇలా పెట్టుకున్నాను. దీపారాధన అలా చేసుకున్నాను అనమాట. కామాక్షమ్మ దీపం ఉంటుంది కదా, అది పెట్టుకుంటాను. ఇంతే గైస్, ఈరోజు దసరా సెకండ్ డే నా పూజ ఇలా సింపుల్గా జరిగింది. లాస్ట్లో నా ఫోటో చిన్నగా యాడ్ చేశాను.